గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్పోర్టెక్స్ తెలుగు. ఈరోజు మనం మాట్లాడకపోయే మ్యాచ్ ఇండియన్ వెస్టిండీస్ మధ్య జరిగిన వర్చువల్ క్వార్టర్ ఫైనల్ లాంటి క్రూషియల్ అయిన మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ ఇండియా అయితే 5 వికెట్స్తో గెలిచి సెమీఫైనల్కి అయితే క్వాలిఫై అయింది. కానీ ఈ విన్ అంత ఈజీగా వచ్చిందా, అండ్ ఎవరు ఎలా ఆడారు, అండ్ మ్యాచ్లో పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అని డీటెయిల్గా చూద్దాం రండి. అండ్ టాస్ విషయానికి వస్తే ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. సో మనం ప్రివ్యూలో చెప్పుకున్నట్టే ఈడెన్ గార్డెన్స్ చేసింగ్ గ్రౌండ్ కాబట్టి వెస్టిండీస్ని ముందుగా బ్యాటింగ్కి పంపించింది. ఇక్కడే ఇండియా మ్యాచ్ ఆల్మోస్ట్ 30-35% అడ్వాంటేజ్ తెచ్చుకుంది. ఎందుకంటే వెస్టిండీస్ దగ్గర స్ట్రాంగ్ డిఫెండింగ్ బౌలింగ్ లేదు. అదే విషయం వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కూడా చెప్పాడు. టాస్ గెలిచినా కూడా మేము బౌలింగే తీసుకునే వాళ్ళమని చెప్పాడు. అండ్ ముందుగా బ్యాటింగ్ వచ్చిన వెస్టిండీస్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి మంచి స్టార్టే వచ్చిందని చెప్పొచ్చు. పవర్ ప్లేలో 45 ఫర్ నో లాస్ అండ్ ఫస్ట్ వికెట్ 9th ఓవర్లో 68 దగ్గర పడింది. సో రన్స్ చాలా ఫాస్ట్గా రాకపోయినా స్ట్రాంగ్ బేస్ మాత్రం వేశారు. ఇండియాకి ఎర్లీగా 2 బిగ్ చేంజెస్ అయితే వచ్చాయి. రోస్టన్ చేసి కవర్స్లో బాల్ కొట్టి పిచ్ మధ్యలో దాకా వచ్చేస్తాడు. బట్ షాయ్ హోప్ అసలు రోస్టన్ చేసిని చూసుకోడు, ఓన్లీ బాల్ వైపు చూస్తూ ఉంటాడు. సో వరుణ్ చక్రవర్తి కవర్స్లో ఉన్న ఫీల్డర్ కీపర్ వైపు కాకుండా బౌలర్ వైపు రాంగ్ త్రో వేశాడు. సో అదొక ఛాన్స్ అయితే బుమ్రా బౌలింగ్లో అభిషేక్ శర్మ ఈజీ క్యాచ్ డ్రాప్ చేశాడు. అదైతే సిట్టర్ అనే చెప్పుకోవచ్చు. అండ్ కెప్టెన్ షాయ్ హోప్ చాలా స్లోగా ఆడాడు. బిలో 100 స్ట్రైక్ రేట్తో 32 రన్స్ చేశాడు. కానీ రోస్టన్ చేసి మాత్రం అగ్రెసివ్గా 40 రన్స్ చేశాడు 160 స్ట్రైక్ రేట్తో. అండ్ హోప్ అవుట్ అయ్యాక హెట్మేర్ వచ్చాడు. హెట్మేర్ అయితే మంచి టెంపో పెంచాడు. 12 బాల్స్లో 27 చేశాడు. వరుణ్ చక్రవర్తి అండ్ హర్షదీప్ సింగ్ని అటాక్ చేశాడు. అండ్ ఈ టైంలో బుమ్రా వచ్చి ఒకే ఓవర్లో చేస్ అండ్ హెట్మేర్ ఇద్దరిని అవుట్ చేసి మ్యాచ్ని టర్న్ చేశాడు. అండ్ ఆ తర్వాత వచ్చింది వెస్టిండీస్కి ఒక పెద్ద పార్ట్నర్షిప్. 5th వికెట్కి 76 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. రోమన్ పవల్ 19 బాల్స్లో 34 రన్స్ చేస్తే జేసన్ హాలర్ 22 బాల్స్లో 37 రన్స్ చేశాడు. అండ్ వీళ్ళు షార్ట్ టైమింగ్స్ అయితే చాలా బాగున్నాయి. కొన్ని బాల్స్ అయితే స్టేడియం బయటికి వెళ్ళిపోయి అన్నంత రేంజ్లో కొట్టారు. అండ్ వెస్టిండీస్ ఫైనల్గా అయితే 20 ఓవర్స్కి 195 రన్స్ అయితే చేశారు. సో ఇదైతే క్వార్టర్ ఫైనల్స్ లాంటి ఈ మ్యాచ్లో పెద్ద స్కోర్ అనే చెప్పుకోవచ్చు. ఏ చేజ్ విషయానికి వస్తే ప్రెషర్ ఉందనే చెప్పచ్చు. ఎందుకంటే ఇది వర్చువల్ క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్ కాబట్టి ప్రెషర్ మాత్రం ఇండియా మీదే ఉంటుందని చెప్పచ్చు. అండ్ ఇలాంటి టైంలోనే 3rd ఓవర్లో అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. సో అఖిల్ హుస్సేన్ అయితే ఒక ఆమ్ బాల్ వేసాడు అభిషేక్ శర్మని మిడ్ వికెట్ వైపు కొట్టమని. అండ్ అభిషేక్ శర్మ ట్రాప్లో అయితే చిక్కుకున్నాడని చెప్పొచ్చు. అండ్ అதாவது పవర్ ప్లేలోనే ఇషాన్ కిషన్ కూడా అవుట్ అయ్యాడు. సో టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిన ఒక ప్లేయర్ మాత్రం ప్రెషర్ ఫెయిల్ అవ్వకుండా ఆడాడు. అండ్ ఆ ప్లేయర్ సంజు శాంసన్. సంజు శాంసన్ ఒక ఇన్నింగ్స్ గురించి చెప్పాలంటే కూల్, కామ్ అండ్ క్లాసీ. సో సూర్యకుమార్ యాదవ్తో కలిసి 3rd వికెట్కి 52 రన్స్ పార్ట్నర్షిప్ చేశాడు. అండ్ సూర్య అవుట్ అయ్యాక తిలక్ వర్మ వచ్చాడు. 4th ఓవర్ వరకు వెస్టిండీస్ మ్యాచ్లోనే ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ టైం కూడా రిక్వైర్డ్ రన్ రేట్ 11.5గా ఉంది. సో మ్యాచ్ ఒక టర్నింగ్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే 13th ఓవర్. ఈ ఓవర్ అయితే షమార్ జోసెఫ్ వేశాడు. ఆ ఓవర్లో 17 రన్స్ వచ్చాయి ఇంక్లూడింగ్ 4 బౌండరీస్. ఇక్కడే మొమెంటం మొత్తం ఇండియా వైపు షిఫ్ట్ అయిందని చెప్పుకోవచ్చు. వెస్టిండీస్ ఫీల్డింగ్ లూజ్ అయింది అండ్ బాడీ లాంగ్వేజ్ కూడా మారింది. అండ్ తిలక్ అవుట్ అయినా సంజు టెంపరెంట్ మాత్రం అస్సలు చేంజ్ అవ్వలేదు. రిస్క్ ఫ్రీ షాట్స్, డౌన్ ద గ్రౌండ్ షాట్స్ అండ్ ఒక్క బ్యాట్ షాట్ కూడా ఈ ఇన్నింగ్స్లో ఆడలేదు. సంజు గాల్లో కొడితే 6 లేదంటే గ్రౌండ్ షాట్స్తో 4 చాలా చక్కగా ఆడాడు ఈ మ్యాచ్లో హార్దిక్ అవుట్ అయ్యాక డూబే ప్రతల సిచ్యువేషన్లో వచ్చి 2 బౌండరీస్ కొట్టాడు. సో డూబే ఈ వరల్డ్ కప్స్లో ఐదర్ బ్యాట్ ఆర్ బాల్ రెండింటితో ఏదో విధంగా అయితే ఇండియాని ఎప్పుడు సహకరిస్తూనే ఉంటాడు. అండ్ లాస్ట్ ఓవర్లో 7 రన్స్ కావాల్సి ఉండగా ఫస్ట్ 2 బాల్స్లోనే 6 and 4th సంజు మ్యాచ్ని ముగిస్తాడు. అండ్ సంజు శాంసన్ 97 నాట్అవుట్తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అవార్డుని అయితే దక్కించుకున్నాడు. అండ్ సంజు పోస్ట్ మ్యాచ్లో చెప్పిన వర్డ్స్ ఏంటంటే ఈ T20 సెటప్లో నేను రెగ్యులర్ ప్లేయర్ కాకపోయినా లాస్ట్ 10 years నుంచి స్క్వాడ్లో అయితే ఉన్నాను. సో కోహ్లీ, రోహిత్ ఇన్నింగ్స్ని డగౌట్లో చూస్తూ ప్రెజర్ ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకున్నాను. అందుకే ఇలాంటి సిచ్యువేషన్లో కామ్గా ఇన్నింగ్స్ ఆడగలిగాను అని చెప్పాడు. అండ్ ఈ మ్యాచ్ ఒక పాజిటివ్స్ కనుక చూసుకుంటే సంజు శాంసన్ ఫామ్ అండ్ మిడిల్ ఆర్డర్ కంపోజర్ అని చెప్పచ్చు. నెగిటివ్స్ ఏంటంటే క్యాచ్ డ్రాప్స్. సో క్యాచ్ డ్రాప్స్ అయితే చాలానే చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. అండ్ అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ ఏంటంటే అయితే అర్థం కావట్లేదు. ప్రతి బాల్ని ఊపుదామని ట్రై చేస్తున్నారు, బాల్కి రెస్పెక్ట్ ఇచ్చి ఆడదామని చూడట్లేదు. అండ్ బౌలింగ్లో అయితే కొన్ని లూప్ హోల్స్ అయితే ఉన్నాయి. అండ్ సెమీఫైనల్కి వెళ్లే ముందు ఈ మిస్టేక్స్ని అయితే మనం మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒక ప్లేయర్ గురించి స్పెషల్గా మెన్షన్ చేయాలి. అండ్ ఆ ప్లేయర్ జేసన్ హోల్డర్ ట్రూ వెస్ట్ ఇండియన్ సర్వెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన తోటి ప్లేయర్స్ అయిన ఆండ్రీ రసెల్, నికోలస్ పూరాన్ అండ్ సునీల్ నారాయణ్ లీగ్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే జేసన్ హోల్డర్ మాత్రం లీగ్స్ కన్నా కంట్రీస్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చే ప్లేయర్. అండ్ ఈ మ్యాచ్లో కూడా యూస్ఫుల్ రన్స్ చేశాడు అండ్ 2 వికెట్స్ కూడా తీశాడు. సో 100% కమిట్మెంట్ ఉంది జేసన్ హోల్డర్కి. సో ఇది గైస్ మ్యాచ్ రివ్యూ. ఏమైనా మిస్ అయినట్టు అనిపిస్తే కమెంట్స్లో చెప్పండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్పోర్టెక్స్ తెలుగు.